తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయానికి ఎవరూ న్యాయం చేయలేరని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అమలాపురం రూరల్ మండలం బట్నవిల్లి గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా శాఖ అధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఏఐసీసీ ఆహ్వాన కమిటీ సభ్యుడు పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుతో కలిసి ఆమె ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం అమలు తీరుపై పేదలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ గ్రామాల్లోనూ అమలాపురం పట్టణంలోనూ మంచినీరు పచ్చగా ఉండి వాసన వస్తుందని, 2 బిందెల నీళ్లు కూడా రావడం లేదని అన్నారు. మంచినీటి కుళాయిలు ఉన్నాయి కానీ నీరు రావడం లేదని అన్నారు. దాంతో షర్మిల కల్పించుకుని కొత్త పెన్షన్లు, తాగునీటి సమస్యలపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తో ఆమె ఫోన్లో మాట్లాడారు. తగిన చర్యలు తీసుకుంటామని ఆయన సమాధానమిచ్చారు. హలో కలెక్టర్ గారు, ఏం లేదండి, కొన్ని ఏరియాస్ లో కనీసం మంచినీళ్లు రావట్లేదని చెప్తున్నారండి. అమలాపురంలో ఉన్నాం మేము, వార్డ్ నంబర్ 29 ఫర్ ఎగ్జాంపుల్. మామిడి కుదురు అనే మండలంలో కూడా కొన్ని గ్రామాలకు మంచినీళ్లు రావటం లేదంటున్నారు. మీరు ఒకసారి రివ్యూ పెట్టి, మంచినీళ్లు బేసిక్ నెసెసిటీ కాబట్టి మీరు ఒకసారి రివ్యూ పెట్టి ఎక్కడెక్కడ రావట్లేదో మీరే కొంచెం ఇంట్రెస్ట్ చూపి ఇది పరిష్కరించాలండి. Sure, ma'am. Definitely, ma'am. We'll take care. Yeah, because I've spoken to the officers right now. They assured me that they'll do something. But just in case, they are not the only areas. Probably there are other areas that are not getting drinking water. Yes. మీరు ఒకసారి రివ్యూ తీసుకుంటే అందరితో you will be covering a wider area. Sure, ma'am. We'll take care, ma'am. Already 2 weeks back we had a review, ma'am. There are some already half JJM lo projects for half finished off chesina unnai, ma'am. I think by March ending that will be done. So most probably all these areas will be covered by March ending, ma'am. Yes, Okay. Because ఇప్పుడు నేను చెప్తున్నది కరెంట్ సిచ్యువేషన్. Yes, ma'am. I am Okay. థ్యాంక్ యూ. అసలు నిన్న పార్లమెంట్ లో రైతుల గురించి ఒక రిపోర్ట్ బయట పెట్టారు. ఆ రిపోర్ట్ ఏమిటంటే, మన దేశం అంతటిలో రైతులకున్న అప్పులు 30 లక్షల కోట్ల రూపాయలైతే ఒక ఆంధ్రప్రదేశ్ రైతుల అప్పులే దాంట్లో 3,75,000 కోట్ల రూపాయలంట. అంటే 10% ఎక్కువ. అంటే మన రాష్ట్రంలో రైతులు 2వ స్థానంలో ఉన్నారు అప్పుల్లో. అంటే అందరికంటే ఎక్కువ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఎంత ఘోరం అంటే ఇది, కనీసం ప్రతి రైతుకు మన రాష్ట్రంలో 2 లక్షల నుంచి 7.5 లక్షల రూపాయల వరకు అప్పుందన్నమాట. అంటే ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్ర రైతాంగం మొత్తం అప్పుల పాలైపోయింది. ఎవరు పట్టించుకుంటున్నారు? చంద్రబాబు గారేమో ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్తారు. ఏది రైతు సంక్షేమ ప్రభుత్వం? రైతుల్ని అప్పుల్లో ముంచడమే రైతు సంక్షేమమా మీకు? చంద్రబాబు గారు చెప్తారు మేము వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తారట. రైతులను అప్పుల్లో ముంచడమే మీరు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమా చంద్రబాబు గారు? సమాధానం చెప్పాలి. అసలు చంద్రబాబు గారు అన్నదాత సుఖీభవ అని 20,000 రూపాయలు ప్రతి రైతుకు ఇస్తానన్నాడు. కానీ చంద్రబాబు గారు ఇస్తున్నారేమో 20,000లో 14,000 ఈయనిస్తాడు, 6,000 ఏమో పీఎం కిసాన్ కలిపి ఇస్తున్నాడు. కానీ మేనిఫెస్టోలో ఇది చెప్పలేదు. సూపర్ 6 లో చెప్పినప్పుడు మాత్రం 20,000 నేనే ఇస్తానన్నాడు చంద్రబాబు గారు. కానీ ఇవ్వటం లేదు. 93 లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ఉంటే చంద్రబాబు గారు ఇస్తున్నది కేవలం 47 లక్షల మందికి మాత్రమే. అది కూడా ఆ 14 లక్షలు కూడా ఇస్తున్నది కేవలం 47 లక్షలు, అంటే సగం మందికి మాత్రమే ఇస్తున్నారు. ఇక కౌలు రైతులకైతే మన రాష్ట్రంలో అసలు దిక్కేలేదు. ఎంత గోడు ఎంత ఏడ్చుకున్నా కూడా అసలు ఒక్కరు కూడా కౌలు రైతును పట్టించుకునే పరిస్థితే లేదు. రైతు కూడా పండించిన పంట ఎంత మంది రైతులు గిట్టుబాటు ధర రావటం లేదు అని ఏడుస్తున్నారు. కనీసం మద్దతు ధర ఉండి కూడా దాన్ని అమలు చేయరు. ఇక రైతు ఎలా బాగుపడాలి? రైతు ఎలా బతకాలి? ముష్టి 500 కోట్లు పెట్టాడు చంద్రబాబు గారు బడ్జెట్ లో ధర స్థిరీకరణ నిధి కోసం. ఏం సరిపోతుంది? ఏ రైతుకు సరిపోతుంది? పోనీ 500 కోట్లైనా వాడుతున్నారా అంటే అది వాడరు. దాన్ని మళ్ళీ డైవర్ట్ చేస్తారు. కనీసం యూరియా కొందామంటే దొరకటం లేదు. ఇంత అధ్వానంగా ఉంది రైతుల పరిస్థితి మన రాష్ట్రంలో. దీనికి అంతటికీ కారణం కూటమి సర్కారే. దక్షిణ కైలాసంగా ప్రసిద్ది చెందిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో మృత్యుంజయ స్వామికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చంద్రవంక, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని పూలమాలతో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విశేషాభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పంచభూతాలలో ఒకటైన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వారు ప్రత్యేకంగా రాహుకేతు పూజలు నిర్వహించుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. తెల్లవారుజామున ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు విధి నిర్వహణలో ఉండగా వేగంగా వచ్చిన కారు చెట్టును ఢీకొని వీరిపై ఎగిరిపడింది. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కాగా ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే సూపర్ 6 హామీలను సూపర్ హిట్ చేశాం. మంత్రి డోరా బాలవీరాంజనేయ స్వామి స్పష్టీకరణ. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల ఊబిలోకి నెట్టారన్న జగన్. వైసీపీ హయాంలో 5 ఏళ్లలో చేసిన అప్పుల కంటే చంద్రబాబు 2 ఏళ్లలో ఎక్కువ చేశారని ఆరోపణ. రాజమండ్రి కల్తీ పాల ఘటనను యాక్సిడెంటల్ గా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపాటు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.